ఆయనది హాయ్ అమ్మ. ఏం చేస్తున్నా? చదువుకుంటున్నా. నేను హోంవర్క్ చేయమన్నానండి. హోంవర్క్ చేయమని వెళ్ళి పని చూసుకుంటే బుక్స్ మాత్రం చుట్టూగా పెట్టుకుంది. బొమ్మలు చూడండి, ఒకటి మాస్క్ అంట, ఒకటి బాయ్ని అమ్మో నువ్వు బలి వేసాను తల్లి. అది ఒక బాయ్ని వేసి వాడి చేతిలో బనానా వేసింది, వాడికి మాస్క్ వేసిందండి. నా కూతురు చూసారా ఏంటంటే అది రాసింది ఇక్కడ. గుడ్ కూలా క్యూటా? ఓకే 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 సారీ, నాకు కనపడలేదమ్మా. అదిగో అదేంటి అక్కడ ఇది ఇందాక నుంచి చదువుకుంటుంది అనుకుంటే ఇక్కడేమో ఆక్టోపస్లు హౌస్ బొమ్మ వేసింది. డ్రాయింగ్ వాళ్ళే వేస్తుందండి ఈ అమ్మాయి. అక్కడ ఏదో హౌస్ ప్రిపేర్ చేసింది. ఇదిగో ఆక్టోపస్ అంట, ఫిషెస్ అంట. ఇది మాత్రం హైలైట్ అని చూసారా? అబ్బాయి బొమ్మ వేసింది. వాడికి జుట్టు చూడండి ఎలా వేసిందో, కాకిలి పీకిన తాటికే ఏదంటారు చూడ అట్లా వేసింది. వాడికి ఒక కళ్ళజోడు పెట్టింది, వాడికి ఒక మాస్క్ వేసింది. చూసారా నిజంగా హైలైట్. డ్రెస్ అది అది డ్రెస్సా అమ్మా? ఓయబ్బా అదేం డ్రెస్ ఎట్లా ఉంది? నేను మాస్క్ అనుకున్నాను తెల్లే. ఇంకో బుక్స్ ఏమో మాత్రం చుట్టూ వేసుకుంది. నేను వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చాను. ఈ లోపుగా హోంవర్క్లో పక్కన పడేసి ఇంక ఇట్లాంటివి రెడీ చేసి పెట్టిందనమాట. ఇంకేం చెప్తే ఇదేదో హౌస్ అంట, యాంట్స్ హౌస్ అంట. అందులో రైస్ షుగర్ ఏది వేస్తుందంట. బయట అంటే యాంట్స్ తిరుగుతుంటే నేను చంపేస్తున్నానంట. వాటిని సేవ్ చేయాలని ప్లాన్ అండి. చూసారా నా కూతురు ఎంత గుడ్ హార్ట్. నువ్వు ఇంట్లోకి వస్తుంటే యాంట్స్ ఏంటారు లక్ష్మణ్ రేఖలు అవి గీసి చంపేస్తున్నాం మమ్మీ, అందుకని నేను వీటికి ఒక హౌస్ చేస్తాను, ఇందులో షుగర్ వేస్తాను, ఇక్కడికి వచ్చి తింటే వీటి ప్రొటెక్ట్ చేస్తున్నానని చెప్పింది. యాంట్స్ ఫుడ్ మేక్ చేస్తుంది. ఫుడ్ మేక్ చేస్తుందంట. అది అవన్నీ చేసిందండి ఈ గుండు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ముచ్చట్లు బాగా పెడుతుంది నాకు. అయిపోయింది ఇంకా పిచ్చి గీతలు వేయటం. పిచ్చి గీతలు అంటే మళ్ళీ ఫీల్ అయిపోద్ది. అవును ఎంక అదిగో చూసారా పేసలు పెట్టింది. నీ ఆర్ట్సా? బాబోయ్ కష్టపడి చేసినావు చదువుకోవడం మానేసి. ఇదనమాట. మొన్న అంటుంది ఒక కొన్ని పెయింట్లు వేసుకొచ్చి అంటుంది మమ్మీ నా పెయింట్స్ అమ్ముకోవే అంటుంది. పెయింటింగ్ కొనడానికి రెడీగా క్యూలో ఉన్నారు మరి ఇక్కడ. ఏమంటారు పికాసో అట్లా ఫీల్ అయిపోతుంది నా కూతురు. కానీ ఏసీకి ఇట్లా చేస్తుందంటే గ్రేటేనండి. నిజంగా కామెడీ చేస్తున్నాను కానీ నిజంగా గుండు సూపరే. హాయ్ గుండు. ఏం ఎవరిని ఎందుకు అడుగు బొచ్చుంది రామచంద్ర, వీడికి బొచ్చుందా నేను బొచ్చని పిలవాలంటే ఆమె గుండుందని గుండెని పిలుస్తున్నానని. చూసారా మాటలు. ఇదేంటి వైడ్ అట్లా అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, నా గుండెకి నిరతలు గీసినవి మీకు నచ్చినాయా? నిజంగా హైలైట్ చేస్తుంది అమ్మాయి, డ్రాయింగ్ బాగా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పిల్లల్ని డ్రాయింగ్ చేయమని ఎంకరేజ్ చేయాలబ్బా, ఎప్పుడు స్టడీయే కాదు. అది కామెడీగా అంటాను చింతల్లి, అది కామెడీ. పిచ్చి గీతలని ఎందుకు అంటానంటే కామెడీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ గంట సింబల్ కూడా నొక్కేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.